నమస్తే. అహోబిలం హిందూ యాత్రులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహాబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలంలో వెలసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాల్లో ప్రకటించాడు కావున నవనారసింహ క్షేత్రం అని అంటారు. నవనారసింహలలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు, కానీ ఈ ఆలయ ప్రశాస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్షేత్రం సముద్ర మట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబిలంలో ప్రధానమైనది భవనాసిని నది. లక్ష్మీ నరసింహుని పదసర జములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగివచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి. పరమ భాగవతుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబల క్షేత్రం. దిగువ అహోబలంలో వెలిసిన ప్రహ్లాద వరదుని సన్నిధానం లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు, కార్యకలాపాలకు కేంద్రం. వేదఘోషాలతో, దివ్య ప్రబంధ సూక్తులతో, అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటోంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరికనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా విశేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి, అండాల్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అల్వారులకు ప్రత్యేక సన్నిధాలు ఉన్నాయి. వెంకటేశ్వరునికి పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు. కావున ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మండపం ఉంటుంది. ప్రహ్లాద వరదుడు ఉభయ నాంచారులైన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో, మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్రపర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్య క్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం.
ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నరసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల్ల మగసిరులుగా మలచారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందరో రాజులు, రాజన్యులు ఎన్నో సేవలు అందించారట. పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు అభివృద్ధికి, వికాసానికి తోడ్పడినారట. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిల క్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభు తురుష్కుల మీద విజయం సాధించి జియరు గారికి అహోబిల క్షేత్రాన్ని అప్పగించి జైనానికి గుర్తుగా ఉన్నతోన్నతమైన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికీ మనం చూడవచ్చు. పరమశివ భక్తుడైన ప్రతాపరుద్ర మహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదట అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్షాద్రి, గురుడాద్రి, సింగవేల్కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవ తీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణాలు చెబుతున్నాయి. తురష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమైన అహోబిల క్షేత్రానికి 43వ పీఠాధిపతి, పంచ సంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబిలం మేనేజర్గా నియమితులై ఆర్ లక్ష్మీనారాయణ కాలము నుండి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. ఇతను వేద ప్రబంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ఠాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ ఉన్నది. అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకొనున్నది. నవరాత్రుల విశేష దినములో అయ్యవారు, అమ్మవారు అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతూ ఉన్నారు. విజయదశమి, సంక్రాంతి, పార్వీట ఉత్సవాలలో స్థానికులు చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్దం పడతాయి. ఆలయ విధులలో, పూజ పునస్కారములలో తెలుసో తెలియకో జరిగిన శైథిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రబంధ పారాయణములు, కళ్యాణోత్సవములు ఆలయ పాలకులు అనితర సాధ్యంగా నిర్వహిస్తారు. ఇక తీర్థయాత్రలో ప్రధానమైన మండపం అంటే తలనీలాలు, స్నానం, దర్శనం మొదలైన వాటికక్కడ అవకాశం ఏర్పడింది. దిగువ అహోబిలం చేరుకొని ప్రహ్లాదవరదుణ్ణి సేవించుకొని ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోనున్న ఎగువ అహోబిలంలోని గుహం తర్భాగాన నిలిచిన అహోబిల నృసింహుని అర్చించుకొని భవనాసుని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాదబడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలో పునీతమై తీర్థయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశము ఉన్నది. తెలుసుకున్నాం కదా అహోబిలం గురించి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నవత టీవీ.